So, hi guys, welcome back to my channel, Mr. Shirts of Vlogs. ఇన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ నియర్ 6 months డిఫరెన్స్తోనే వీడియో అనేది ప్లేస్ చేస్తున్నా. అది కూడా షర్ట్ లేకుండా కదా. చెప్తాను, రీజన్ కూడా చెప్తాను. నేను రీసెంట్గా ఒక ఛాలెంజ్ అనేది టేకప్ చేసుకున్నా. దట్ ఇన్ జస్ట్ 2 months, ఓన్లీ ఇన్ 2 months గ్యాప్లో ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్ పెట్టకుండా ఓన్లీ నా ఒక మెంటల్ హెల్త్ అండ్ నా యొక్క ఫిజికల్ హెల్త్ మీదనే ఫోకస్ చేయాలని చెప్పి నేను ఒక రూల్ అనేది ఫిక్స్ చేసుకుండే. సో దాంట్లో ఇవాళ నా ఒక 6th month కంటిన్యూషన్. లిటరల్ గైస్, మీరు నమ్మరు, నేను చేస్తున్న వర్కౌట్స్ ఇవన్నీ నా ఒక ఛాలెంజ్ అయిపోయినాక ఇంకొక 4 months అయితే 1 year కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను నా డే రొటీన్ అన్నీ పెట్టగలను వీడియోస్. అండ్ ఇంకో పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే, సెకండరీ పాయింట్ అంటే పబ్లికల్గా మీకు చెప్పకూడదో తెలీదు, కానీ నేను ఒక చిన్న కేస్ మీద అయితే చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసే. నేను ఆ ఒక్క కేస్ గురించే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ నా ఒక డిగ్రీ సెమిస్టర్స్తో పాటు స్క్రిప్ట్స్ రాసుకుంటూ, అంటే కేసు గురించి కాదు, వేరే వాటి గురించి స్క్రిప్ట్లు. లైక్ నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, నా ఒక డ్రీమ్ షార్ట్ ఫిలిం ప్రాజెక్ట్ ఒకటి ఉంది. దానికోసం స్క్రిప్ట్స్ రాసుకుంటూ, ఒక్కొక్క స్క్రిప్ట్ నచ్చక ఒక స్క్రిప్ట్ నచ్చి మళ్ళీ స్టోరీ మార్చక అవి చెయ్యక దానికి వచ్చిన ప్రాబ్లం ఇదంట. లిటరల్ ఇదంతా ఒక ప్రాబ్లంలాగా ఉంది నాకు. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. వీడియోస్ పెట్టాలి అనుకున్నా కానీ టైం లేకపోయిండే. సో దానికి నా ఒక హంబుల్ సారీ. అండ్ నేను అంటే ఈ వీడియోలో ఏదో చెప్పాలి, ఎందుకంటే రీజన్ అంతా అంటే ఒక పాయింట్, అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి కదా. సో నేనైతే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 months నుంచి, నేను ఒక 6-7 months నుంచి చేస్తున్న వర్కౌట్స్ అనేవి నేను అవి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సారీ గ్యాస్ ఒకవేళ లైటింగ్ మంచిగా లేకుంటే, బికాస్ నేను షూట్ చేసిన టైం దగ్గర 9 o'clock అవబోతుంది. అండ్ ఇప్పుడే నా ఒక హాఫ్ ఆఫ్ ది వర్కౌట్ అనేది ఎండ్ చేసుకుని వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. సో అందరూ బిగినర్స్ అంటే ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో వాళ్ళు ఈ వీడియోని చూడొచ్చు. అండ్ ఒకవేళ మీ జిమ్లో ముగ్దర్, గదా, సంతుల ఇలాంటివి ఏమన్నా ఇండియన్ వర్కౌట్స్కి సంబంధించి లేకుంటే ఇండియన్ ఎక్విప్మెంట్స్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. సో స్టార్టింగ్ విత్ వార్మప్. మీరు జిమ్కి వెళ్ళని వాళ్ళు సేమ్ వార్మప్ ఉంటుంది. వెస్ట్ మూమెంట్స్, హిప్ మూమెంట్స్, షోల్డర్ రొటేషన్స్, దండ్, బైటక్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి ఒక వార్మప్లా అనుకోవచ్చు. సెకండ్ థింగ్, ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళైతే నాకున్న 1 year జిమ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు బెటర్ కార్డియో ఎక్కువ ప్రిఫర్ చేయండి. బికాస్ కార్డియో ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు జిమ్లో 2 types మెంబర్స్ ఉంటారు, అంటే ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు. కానీ అందులో మేజర్ అయితే మనం 2 types చూస్తాం. ఒకటి ఫ్యాట్ లాస్, ఇంకోటి మజిల్ గెయిన్. సో ఫ్యాట్ లాస్ వాళ్ళకైతే మీకు బెస్ట్ చెప్తున్నా, 45 minutes అప్లై ఫర్ యువర్ కార్డియో, లైక్ సైక్లింగ్, ట్రెడ్మిల్లింగ్, ఎలిప్టికల్స్, స్కీయింగ్. ఒకవేళ మీ జిమ్లో స్కీయింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే యూ క్యాన్ అప్లై దట్ వన్. అండ్ ఇట్స్ అ మస్ట్ అండ్ షుడ్. బికాస్ నేను వెళ్ళిన జిమ్లో చూస్తే మీకు దగ్గర నేను ఆల్మోస్ట్ చాలామంది చూసిండే. అండ్ నేను పర్సనల్గా ట్రైనింగ్ కూడా ఇచ్చిండే, అంటే జిమ్లో కాదు, సపరేట్ ఆన్లైన్ వీడియోస్ వాటితో క్లయింట్స్కి డైట్ చార్ట్ ప్రిపేర్ చేసిడు, అవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చిండే కాబట్టి నేను మీకు చెప్పగలను. సో మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ అఖాడాకి వెళ్ళే వాళ్ళు కానీ ఏం చేస్తారంటే వార్మప్ చేయరు.
వార్మప్ పేరుతో సోది చేస్తున్నారు. లిటరల్లీ గెస్ వార్మప్ అనే పేరుతో ఒక సోది చేసి ఆ సోదిని వార్మప్ అంటున్నారు. అది కాదు వార్మప్ అంటే. వార్మప్లో మనకి ఏంది జంపింగ్ జాక్స్, జంపింగ్స్, హీల్ రన్నింగ్, స్పాట్ జాగింగ్, నెక్స్ట్ సుమో స్క్వాడ్స్ ఇలాంటివన్నీ మనకి యాడ్ అవుతాయి. ఇవన్నీ అంటే ఫస్ట్ 45 minutes ఇన్ ది జిమ్ విల్ బీ ఇన్ కార్డియో. ఒకవేళ మీరు 45 వేసుకుంటే 45, లేకుంటే మీరు ఒక 30 minutes తీసుకోవాలంటే మీరు ఒక 30 minutes 10 30 minutes అవుతాయి. సో 30 minutes వాటికి అయిపోతాయి. అండ్ నెక్స్ట్ కమ్ టు ది డంబల్స్ సెక్షన్ ఎందుకు మిమ్మల్ని డైరెక్ట్గా రమ్మంటున్నా అంటే, డంబల్ సెక్షన్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి, నెక్స్ట్ ముగ్దర్ సెక్షన్ అఖాడాస్కి వెళ్ళే వాళ్ళకి మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నా అంటే, లిజన్, మీరు డైరెక్ట్గా వెళ్ళి 12.5, 17.5, 25 kgs, 201 kg, నెక్స్ట్ ఏంది 25, 50, 75 వెయిట్స్ లేపకుండా జస్ట్ టేక్ 2.5 kg డంబల్స్. ఓకే, జస్ట్ 12.5 కాదు, 2.5 kgs డంబల్ తీసుకుని షోల్డర్ రొటేషన్స్, అంటే మన షోల్డర్స్ని, అంటే మన ఈ షోల్డర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షోల్డర్ ఉంది. ఈ షోల్డర్లో మనకి ఈ పార్ట్ అంటే లెఫ్ట్ ఆఫ్ ది పార్ట్లో మనకి రొటేటరీ కఫ్స్ అని ఉంటాయి. మన ఒక సైడ్ డెల్స్ పెయిన్ ఉంటాయి. అవన్నీ అంటే మన ఒక లాటరల్ హెడ్ పైకి ఉంటాయి. అవి మనకు అవి ఎందుకు హెల్ప్ చేస్తాయంటే, షోల్డర్ మూమెంట్స్ ఎలాంటి పాడవకుండా వాటికి హెల్ప్ చేస్తాయి. మీకు చూపిస్తాను, నార్మల్గా చూపిస్తాను. ఓకే, సో ఇట్లా పట్టుకోండి. మీరు ఈ యొక్క ఇయర్ పాడ్ని డంబుల్ అనుకోండి. సో ద మూమెంట్ గోస్ లైక్ దిస్, ఇట్లా ఒకటి, నెక్స్ట్ ఈ పొజిషన్లో ఇట్లా ఒకటి, అట్లా ఫస్ట్ వర్టికల్గా అంటే ఈ మూమెంట్లో, అంటే ఈ మూమెంట్లో 25x4 అండ్ ఈ మూమెంట్లో 25x4 ఈచ్ సైడ్ చేసినాక, ఇప్పుడు మీరు ఒకవేళ మండే చెస్ట్, ట్యూస్డే బ్యాక్, వెడ్నెస్డే షోల్డర్స్, థర్స్డే బైసెప్స్, ఫ్రైడే ట్రైసెప్స్, సాటర్డే లెగ్స్, అట్లా మీరు ఒకవేళ సింగిల్ మజిల్ని ట్రైన్ చేయాలి అనుకుంటే మీరు ఈ చార్ట్ తీసుకోండి. ఎట్లా అంటే మండే ఓన్లీ చెస్ట్, అండ్ ట్యూస్డే ఓన్లీ బ్యాక్, అండ్ నెక్స్ట్ వెడ్నెస్డే ఓన్లీ ఆర్మ్స్, టోటల్ ఆర్మ్స్ కాదు, బైసెప్. నెక్స్ట్ దాని తర్వాత ఈ ఎందుకు సింగిల్ మజిల్నే టార్గెట్ చేయమని అంటే, బిగినర్స్ ఎస్పెషల్లీ మీకే, మీరు చాట్ జీపీటీస్ వాడతా మాకు మేమే ట్రైనర్లం, మాకు అన్నీ తెలుసు అని ఫీలింగ్లు పోతారు కదా. కానీ తిప్పి కొడితే వారం లోపల మీరు అడ్మిట్ అయి కూర్చుంటారు హాస్పిటల్లో. కాబట్టి నా మాట వినండి, ట్రైనర్ దగ్గరికి వెళ్ళండి, అతను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ వార్మప్ అనగానే పుషప్స్ కొట్టుడు, పులప్స్ కొట్టుడు, దే ఆర్ నాట్ వార్మప్స్. పుషప్స్లో నీకు మొత్తం మన ఒక అప్పర్ బాడీలో చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్, ఈ 3 పార్ట్స్ మనకి మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇన్వాల్వ్మెంట్ 3 ఉంటాయి, కానీ మనం చేసే పద్ధతిలో ఉంటుంది. చెస్ట్ కోసం చేస్తున్నారు, ఆ పుషప్స్ మాత్రమే కొట్టండి. దాని తర్వాత ఆఫ్టర్ ది పుషప్స్ మీరు ఒక 2 minutes బ్రేక్, లేకుంటే 2 minutes ఆర్ జస్ట్ 1 minute బ్రేక్ తీసుకోండి. గో నియర్లీ డైరెక్ట్గా మీరు పెగ్డెక్ ఫ్లైస్ దగ్గరికి వెళ్ళిపోండి. పెగ్డెక్ ఫ్లైస్కి వెళ్ళిపోయి అదొక మరీ పోయి డైరెక్ట్ హెవీ వెయిట్ పెట్టుకోమని ఎప్పుడు చెప్పా. టేక్ ద లైట్ వెయిట్ ఆర్ హౌ మచ్ వెయిట్ యూ క్యాన్ పుష్ టు యువర్ చెస్ట్, అంటే మీరు ఎంత వెయిట్ అనేది లాగగలరు అనేది పెట్టుకొని వర్కౌట్ చేయండి. దాని తర్వాత అది అయిపోయింది కదా, అవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ ద పెగ్డెక్ ఫ్లైస్ గో టు ది బెంచ్ సెక్షన్. 3 benches ఉంటాయి మనకి, ఇంక్లైన్, డిక్లైన్ అండ్ ఫ్లాట్ బెంచ్కి వెళ్ళిపోండి. స్టార్టింగే మీరు ఫ్లాట్ బెంచ్కి వెళ్ళిపోయి ప్రాపర్ హెవీ వెయిట్స్ కాదు, ఇందులో కూడా మన దగ్గర చెప్తున్నా,
మీరేదో పెద్ద మీ యొక్క జిమ్లో ఉండే టాప్ నాచ్ బాడీ బిల్డర్స్ కానీ ట్రైనర్స్ కానీ లిఫ్ట్ చేసే వెయిట్ లిఫ్ట్ చేసి కింద పడేసుకుని సంక నాకించుకోకండి. ఉన్న బాడీ ఒక్కటే ఉంది, సంక నాకిపోద్ది. దాని తర్వాత పోయి మీకు ఎంత మీరు లిఫ్ట్ చేయగలరు, మీరు ఎన్ని సెట్స్లో ఇంత వెయిట్ కొట్టగలరు కొట్టి ఫ్లాట్ బెంచ్ ఒకవేళ మేము ఒక 10 kgs మాత్రమే లేపగలమన్నా, గైస్ ఐఎమ్ వెరీ సారీ, నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం సంక నాకిపోయింది, లైట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. అండ్ దాని తర్వాత ఓకే, కొంచెం వీడియో అనేది ప్రాపర్గా రాకపోవచ్చు, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో దాని తర్వాత మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా ఫ్లాట్ బెంచ్కి వెళ్ళిపోయినామా, ఏంది ఒక 100 kilos లోడ్ చేసుకున్నామా, అటు ఒక 50 ఇటు ఒక 50 లోడ్ చేసుకున్నామా, పొక్కు కొట్టినామా, అది కాదు. టేక్ 20 kgs, 10 ఒక సైడ్ 20. ఆల్రెడీ రాడ్ ఒక 20 ఉంటుంది కాబట్టి 40 kgs అవుతాయి. టేక్ దట్ వన్. మీరు మెల్లిగా హైకి పుష్ చేసి మెల్లిగా కంప్రెస్ చేయండి, కంప్రెస్ అండ్ పుష్. దాని తర్వాత అదొక 25 into 4 sets. దాని తర్వాత ఇంక్లైన్ సేమ్ మెథడ్, డిక్లైన్ సేమ్ మెథడ్. ఈ 3 అయిపోయినాక గో స్ట్రైట్ టు ది కేబుల్కి వెళ్ళి కేబుల్లో ఒక పార్ట్ మొత్తం 2 parts అప్పు ఉంటే అప్పుకి హ్యాండిల్స్ పెట్టుకుని జస్ట్ పుష్ ఇట్ డౌన్. ఇట్ విల్ ఇంక్రీజ్ దిస్ పార్ట్ ఆఫ్ యువర్ చెస్ట్. ఓకే, ఈ పార్ట్ మీకు ఇంక్రీజ్ అవుతుందంటే అప్పర్ చెస్ట్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది దాన్ని కొంచెం మీడియం పాయింట్లోకి పట్టుకోవచ్చు. అంటే మీ యొక్క షోల్డర్ పాయింట్లోకి పట్టుకొచ్చి షోల్డర్ నుంచి స్ట్రైట్గా పట్టుకొస్తే మీకేంది పెగ్డెక్ ఫ్లైస్ బదులు మీకు నార్మల్గా అయిపోతుంది. దాని తర్వాత క్రాస్ ఓవర్ చేయండి. అది అయిపోయింది. ఆ 3 వర్కౌట్స్ చేయండి, అయిపోతుంది. దాని తర్వాత పుల్ ఓవర్ చేయండి, కేస్ క్లోజ్. అది అయిపోయినాక మీరు మళ్ళీ వర్కౌట్లు అయిపోయినాయి పోయేసి వస్తాం, అది చేయకండి. గో టు ది స్ట్రెచ్చింగ్ సెక్షన్, వెళ్ళి ట్రైసెప్స్ని స్ట్రెచ్ చేయండి. ట్రైసెప్స్, చెస్ట్ అన్నిటిని స్ట్రెచ్ చేసి ప్రాపర్ స్ట్రెచ్చింగ్ చేసుకొని దాని తర్వాత జిమ్ ఎండ్ చేసి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం వస్తుంది అఖాడా గైస్. బ్రదర్స్ కైండ్లీ లిజన్. మనము తాలింకి వెళ్ళినామా, గద పట్టినామా, అది కాదు. బయటకులు కొట్టుర్రి, దండ్లు కొట్టుర్రి, ఇవన్నీ అయినాక గప్పుడు గద పట్టుకోర్రి. అర్థమైంది? ఒక వారం మీరందరూ బయటకులు దండులు గయగొట్టుర్రి. దాని తర్వాత మీరు పోయి గద పట్టుకోర్రి, ఉస్తాద్ని పోయి అడుగుర్రి ఎట్లా చేయాలన్నా అని చెప్పి. ఎందుకంటే నేను మ్యాక్సిమం పోయిన తాలింలన్నింటిలో కొత్త పోరోళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, మాకే అన్నీ తెలుసు, మేమే తాలిం నెంబర్ 1 ఉస్తాదులం అనుకుంటారు. కానీ మన ఉస్తాదులకు తెలిసినంత వర్కౌట్లు ఎవ్వడికి తెలియదు. ఉస్తాద్ని పోయి అడిగినాక ఉస్తాద్ ఏ వర్కౌట్ చెప్తే గదే చేయుర్రి. అంతేగాని మాకొచ్చు పోయి మేము అడగం, రుబాబ్గిరి పెట్టుకోకుర్రి. హనుమంతుడు కూడా యుద్ధము సూర్యుడు నేర్పించినాడు, అర్థమైందా? ఫస్ట్ మీరు పోయినాక మట్టి తవ్వినాక మళ్ళీ పూడ్చి మొత్తం వర్కౌట్లు చేసుకున్నాక జరాగా మట్టికి ఇజ్జత్ ఇయ్యుర్రి. ఏదో బాడీ పెంచుతున్నాం మంచిగా చేసుకుంటున్నాం, అది కాదు. మనం చేసిన వర్కౌట్లకు ఇజ్జత్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను లిటరల్ ఒకే ఎక్విప్మెంట్తో చేస్తున్నాను. అది కూడా ఇది ఒక 110 kgs ఉండొచ్చు. ఈ యొక్క కథ అనేది 110 kgs ఉన్న నేను చేస్తున్నా కదా, లిటరల్ నేను చేస్తున్న వర్కౌట్స్లో నాకు దగ్గర రిబ్స్ అన్ని పట్టుకుంటాయి. అంత భయంకరంగా ఉంటుంది నాకు అంత భయంకరంగానే వర్కౌట్ చేస్తున్నా. అండ్ ఇవైతే ఇది చేయండి. ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ హ్యావ్ అ గుడ్
రిలేషన్షిప్ విత్ ట్రైనర్ ఆర్ ఉస్తాద్. ఓకే, అండ్ డైలీ మీకు ఈ టైంకి నా ఒక ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మ్యాక్సిమం నేను చేసే ఒక వర్కౌట్స్ మీకు మార్నింగ్ మీకు ఒక మార్నింగ్ అవర్లో మీకు ఎట్లా అట్లా చేసి వీడియో పెడతా. ఆ వీడియోలు మీరు డైలీ చూడుర్రి, వర్కౌట్ సిరీస్లు స్టార్ట్ చేయర్రి. మీరు కామెంట్స్లో పెట్టు బ్రదర్ అంటే వీడియో పెట్టు, ఈ సిరీస్లు స్టార్ట్ చేయి. మనకి ఇదొక 2-3 months ఒక సిరీస్ ఉంటే నా కండిషన్ చూపిస్తాను. లిటరల్ గాయస్, ఒకప్పుడు నేను ఎంత గలీజ్ దొబ్బుకుండే, ఇప్పుడు కూడా ఇంకా నాకు ఇప్పుడు కూడా పొట్టుంది లేదని కాదు, కానీ ఒకప్పుడు బాడీ స్ట్రక్చర్ మింగిండేనా లిటరల్ చెప్తున్నా కదా, గలీజ్గా ఉంటుండే. పొట్ట ఎక్కువ అయిపోయి, ఛాతి తక్కువ అయిపోయి, కండాలు లేకుండా, ఏం బాడీ లేకుండా ఉంటుండే. కానీ నేనేంది 1 year జిమ్ముకి పోయినా ఒక ప్లస్ పాయింట్. పైగా నేనేంది కంటిన్యూ ఎక్సర్సైజ్ చేస్తున్నా. లిటరల్ గాయస్, నన్ను 10th classలో చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తే అరే భయ్ నువ్వేనా కాకా అంటారు అందరు. అట్లా బాడీ అనేది డెవలప్ చేసుకున్నా. దీనికి ఎట్లాంటి స్టెరాయిడ్స్ తీసుకోలేదు, ఎట్లాంటిది ఏం చేసుకోలేదు, న్యాచురల్గా బిల్డ్ చేసిన. మీరు న్యాచురల్గా బిల్డ్ చేసుకుంటుంటే ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ మీరు ఒక మెజర్మెంట్స్ అంటే ప్రతి మంత్ తీసుకోకూర్రి. ఎందుకంటే మనకు ఈ మంత్ బాగుంటుంది, ఆ నెక్స్ట్ మంత్ బిస్కెట్ అవుతుంది. కాబట్టి 6 monthsకి అంటే మీరు ఒకవేళ జనవరిలో వర్కౌట్ స్టార్ట్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జనవరి టు జూన్ కంటిన్యూగా వర్కౌట్ చేయరు. పాత ఫొటోస్ అన్ని ఫొటోస్ తీసుకోరు. 6 months కంటిన్యూగా ఫోటోలు తీస్తూనే ఉండరు. దాని తర్వాత మళ్ళీ జూన్ టు డిసెంబర్ అదొక 6 months, మళ్ళీ డిసెంబర్ టు జూన్ అదొక 12 months అవుతాయి. సో అట్లా 6 monthsకి ఒక్కొక్కసారి ఫొటోస్ తీసుకోరి, పోయి బాడీ మెజర్ చేయించుకోరు. సో వీ విల్ మీట్ యూ అగైన్ ఇన్ సూన్ ఫ్రమ్ విఆర్. అండ్ ఇంకోటి గైస్, నేను రిపీట్ చేస్తున్నా, నాకు టైం లేక వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఎందుకంటే నేను నా ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానే ఉన్నా, దాని తర్వాత స్క్రిప్ట్స్ రాస్తూనే ఉన్నా. లిటరల్ నేను నాగిపోతున్న మైండ్ నుంచి అయితే. అందుకే నేను ఎలాంటి వీడియోస్ పెట్టద్దు అనుకుని కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ నేను వీడియోస్ పెడుతున్నా. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం ఒక షార్ట్ వీడియోలాగా పెట్టి నేను మీకు వర్కౌట్స్ అని చూపిస్తాను. అండ్ గైస్, ఐఎమ్ వెరీ సారీ చెప్తున్నా కదా, నేను లిటరల్ లైట్ లేకుండా వీడియో క్రియేట్ చేస్తున్నా నాకు ఓన్ టెర్రస్ మీద. కాబట్టి కొంచెం అక్కడక్కడ కొంచెం వీడియో అనేది డిస్టర్బింగ్ ఉంటుంది. కానీ మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకుంటే యూ క్యాన్ క్రియేట్ ద వండర్స్. అండ్ నేను అతి త్వరలో నా ఒక షార్ట్ ఫిలిం గురించి పోస్ట్ చేయబోతున్నా. ఆ పోస్ట్ కూడా మీరు చూసి దానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి నేను బయోలో ఇస్తాను. ఆ బయోకి వెళ్ళి క్లిక్ చేసి నాకు మీ యొక్క ఆడిషన్ వీడియో పెడితే ఆడిషన్ వీడియోస్ చూసి నేను మీకు ఏ రోల్ ఇవ్వచ్చు, ఏ రోల్ ఇవ్వకూడదని చూసి మీకు చెప్తాను. అంటిల్ దెన్, సీ యూ, బాయ్, జై శ్రీరామ్.